ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పరామర్శించారు. ఈ మధ్య కేసీఆర్కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. కేసీఆర్ను జగన్ పరామర్శించారు. బేగంపేట్ విమానాశ్రయంలో జగన్కు స్వాగతం పలికారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి. అక్కడి నుంచి నందినగర్లో ఉన్న ఇంటికొచ్చిన జగన్కు కేటీఆర్ స్వాగతం పలికారు. కేసీఆర్ను పరామర్శించిన జగన్ ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్తో లంచ్ మీటింగ్ తర్వాత లోటస్ పాండ్ నివాసానికి వెళ్లనున్నారు జగన్. అక్కడే ఉన్న విజయమ్మతో మాట్లాడిన తర్వాత తాడేపల్లికి తిరిగి వెళ్లనున్నారు ఏపీ సీఎం జగన్. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పరామర్శించారు. ఈ మధ్య కేసీఆర్కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. కేసీఆర్ను జగన్ పరామర్శించారు. ఇదే విషయానికి సంబంధించి కేసీఆర్ నివాసం వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్లో అందిస్తారు. రాఘవేంద్ర, థ్యాంక్ యూ సంతోష్. ప్రస్తుతం కేసీఆర్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శ కొనసాగుతుంది. దాదాపు గంట సేపటి క్రితం బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా బంజారాహిల్స్లోని కేసీఆర్ నివాసానికి జగన్ చేరుకున్నారు. జగన్ వెంట వైసీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలను, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కూడా పలువురు ముఖ్య నేతలు కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే పరామర్శ ముగిసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. కేసీఆర్ అదేవిధంగా జగన్ ఇద్దరు కూడా 1-to-1 భేటీ ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో ఈ సమావేశం ముగిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నేరుగా ఇక్కడ నుంచి లోటస్ పాండ్లో ఆయన నివాసానికి వెళ్తారు. తల్లి విజయమ్మను కలుస్తారు. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్లో లోటస్ పాండ్ నివాసం షెడ్యూల్లో లేదు. అయితే చివరి నిమిషంలో పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. సమావేశం మరి కాసేపట్లో ముగిసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. త్వరలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ సమీకరణాలు ఏంటి, ఏ విధంగా ప్రాంతీయ పార్టీలుగా ఉన్న అవకాశాలేంటి, ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న అంశానికి సంబంధించి కూడా ఇద్దరు నేతల మధ్య చర్చ జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. పరామర్శ అయితే ప్రస్తుతానికి ముగిసింది. ఇరు పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడుకున్నట్టుగా తెలిసింది. సంతోష్, సమావేశం ముగిసిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్కి వెళ్తారు. తల్లి విజయమ్మను కలిసారు. అక్కడ నుంచి బేగంపేట విమానాశ్రయం చేరుకొని ప్రత్యేక విమానంలో అమరావతి బయలుదేరి వెళ్తారు. సంతోష్. థ్యాంక్ యూ రాఘవేంద్ర. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పరామర్శించారు. ఈ మధ్య కేసీఆర్కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. కేసీఆర్ను జగన్ పరామర్శించారు. బేగంపేట విమానాశ్రయంలో జగన్కు స్వాగతం పలికారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి. అక్కడి నుంచి నందినగర్లో ఉన్న ఇంటికొచ్చిన జగన్కు కేటీఆర్ స్వాగతం పలికారు. కేసీఆర్ను పరామర్శించిన జగన్ ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్తో లంచ్ మీటింగ్ తర్వాత లోటస్ పాండ్ నివాసానికి వెళ్లనున్నారు జగన్. అక్కడే ఉన్న విజయమ్మతో మాట్లాడిన తర్వాత తాడేపల్లికి తిరిగి వెళ్లనున్నారు ఏపీ సీఎం జగన్.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పరామర్శించారు. ఈ మధ్య కేసీఆర్కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. కేసీఆర్ను జగన్ పరామర్శించారు. బేగంపేట్ విమానాశ్రయంలో జగన్కు స్వాగతం పలికారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి. అక్కడి నుంచి నందీనగర్లో ఉన్న ఇంటికి వచ్చిన జగన్కు కేటీఆర్ స్వాగతం పలికారు. కేసీఆర్ను పరామర్శించిన జగన్ ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్తో లంచ్ మీటింగ్ తర్వాత లోటస్ పాండ్ నివాసానికి వెళ్లనున్నారు జగన్. అక్కడే ఉన్న విజయమ్మతో మాట్లాడిన తర్వాత తాడేపల్లికి తిరిగి వెళ్లనున్నారు ఏపీ సీఎం జగన్.